హైదరాబాద్ ఐటీ కారిడార్లో భూములకు మరోసారి భారీ ధర పలికింది. టీజీఐఐసీ వేలంలో ఎకరం 204 కోట్ల రూపాయలు పలికింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాయదుర్గంలో టీజీఐఐసీ మరోసారి భూముల వేలం వేసింది. 2 రోజుల క్రితం వేసిన భూముల వేలానికి కొనసాగింపుగా ఈరోజు మరో 5 ఎకరాలకు కూడా వేలం వేసింది. 5 ఎకరాలకు ఎకరా 204 కోట్ల రూపాయల చొప్పున 5 ఎకరాలు కూడా అమ్ముడుపోయింది. 237 కోట్లు 2 రోజుల క్రితం వేలం వేసిన ఎకరా భూమికి 237 కోట్లు పలక ఈరోజు కూడా 200 కోట్లు దాటింది. గతంలో 177 కోట్లకు పలికిన ధర కంటే ఇది కూడా మరోసారి అధికము. అయితే ఈ 5 ఎకరాల వేలం కలిపి మొత్తం 1000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం టీజీఐఎస్కి లభించింది. మొన్న 1490 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2 విడతల్లో కలిపి దాదాపు 11 ఎకరాలకు పైగా భూమికి వేలం వేయగా దాదాపు 2500 కోట్ల రూపాయలు కూడా టీజీఐఎస్కి ఆదాయం సమకూరింది. అయితే ఐటీ కారిడార్లో ఈ స్థాయిలో ధర పలుకుతుండడంతో టీజీఐఎస్ అధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐటీ కారిడార్లో ఇప్పటికే సకల హంగులు ఉన్నాయి కాబట్టి ఈ మేరకు ధర పలుకుతుందని చెప్పి కూడా రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఐటీ కార్యాలయాలు, జీసీసీ కార్యాలయాలు, పలు కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాలు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ మొత్తం సమీపంలో అంటే అక్కడ నుంచి ఓఆర్ఎన్ మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి కేవలం 40 నుంచి 45 నిమిషాల సమయం పట్టడం కాకుండా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు అక్కడ ఉండడం వల్ల కూడా ఈ స్థాయిలో ధర పలుకుతుంది. కాబట్టి టీజేఎస్ అధికారులు ఆశించిన మేరనే ఈసారి భూమి ధర పలికింది. అంటే 2 రోజుల క్రితంతో పోలిస్తే 2 రోజుల క్రితం ఎకరా 237 కోట్ల రూపాయలు పలికింది. అది కార్నర్ బిట్ కావడం నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది. కానీ ఇది ఆ ప్రాంతానికి కాస్త దూరంలో ఉంది. అక్కడ అంటే ఈ 2 రోజుల క్రితం వేలం వేసిన భూమితో పోలిస్తే ఇది కాస్త దూరం ఉంది. కాబట్టి ఈ రోజు కూడా ఈ వేలం వేసిన భూమికి దాదాపు 204 కోట్ల రూపాయలు వచ్చింది. దీనికి 139 కోట్ల రూపాయలు కనీస ధర నిర్ధారించారు. 1 కోటి రూపాయలు ఆ విధంగా పోటీ పడుతూ సంస్థ అంటే ఈ ఆక్షన్లో బిడ్డింగ్ వేసిన పలు నిర్మాణ సంస్థలు కూడా చివరికి 204 కోట్ల రూపాయలు బిడ్డింగ్ వేసిన సంస్థకు టీజీఐఎస్ అధికారులు ఈ భూమిని అప్పజెప్పన్నారు. దీనివల్ల టీజీఐఎస్కి దాదాపు ఈ రోజు వేలంతోనే 1000 కోట్లకు పైగా ఆదాయం రాగా 2 రోజులు మొత్తం కలిపి కూడా దాదాపు 2500 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. ఓవర్ టు యు లక్ష్మి.